ఫ్రెండ్స్, మా బావగారి మనవరాలు బర్త్డే ఉంటే లొకేషన్ పంపిస్తే ఇదంతా తిరిగి వస్తే గచ్చిబౌలిలో ఇగో ఈ ఏరియా ఇవన్నీ ఏమో ఉంది. పిజ్జా కార్నర్ ఏదో అన్నట. అయితే లిఫ్ట్ కూడా లేదు. నాకేమో కాళ్ళ వాపు. మామూలు అప్పుడు అంటే ఏం కాదు, ఇవాళ రేపు ఈ లిఫ్ట్ లేకుండా బర్త్డే పార్టీకి నేను రాలేనంటే మా వైఫ్ నన్ను కార్లో కూర్చోబెట్టేసి తను వెళ్ళేసి వస్తా అని చెప్పింది. ఇంత లోపల నేను ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ తాగాను. ఏంటంటే పొద్దుట ఒక వీడియో చేశాను, వివాహ సంబంధాలు భారత్లో పాశ్చాత్య సంస్కృతి. నేను నా మ్యారేజ్ 38 years అయింది. మాది లవ్ మ్యారేజ్ ఏం కాదు కానీ బట్ అట్ ద వెరీ ఎర్లీ ఏజ్, నా వయసు 22 years ఉంటే అమ్మాయికి అప్పుడు 18 years. అయితే నా వైఫ్ ఎంత మంచిదంటే తను ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తుంటుంది. అయితే కొన్ని ప్లేస్లలో నేను నడవాలని ప్లేస్లకు అక్కడికి వద్దు అంటుంది. నన్ను వెళ్ళి విష్ చేసేరా అని చెప్పాను. అయితే ఆమెను ఎక్కువగా వీడియోలో చూపించాను. ఆమె ఎప్పుడు చాలా బిజీ. ఈరోజు యాక్చువల్గా ఆమె ఫ్యాషన్ డిజైనరు. ఎవరో అమెరికన్ క్లయింట్ వస్తే ఆమెను మంగళగిరి, పోచంపల్లి అక్కడికి తీసుకెళ్ళి వచ్చి నేను బయటికి లిఫ్ట్లోకి వస్తే నన్ను కూడా రా అంటే ఆమెతో కలిసి వచ్చా. అయితే ఏంటంటే హైదరాబాద్ సిటీలో కొన్ని ప్లేసెస్లో లిఫ్ట్ లేవు. ఇట్లా లిఫ్ట్ లేని రెస్టారెంట్స్లలో నేను సీనియర్ సిటిజన్ ఏం కాదు, నా ఏజ్ 57 years. ఒక్కోసారి నడవలేకపోతాం. మామూలుగా లిఫ్ట్ ఉండి మామూలు ఫెసిలిటీస్ ఉంటే హోటల్స్లో పోవచ్చు. కానీ మరి ఇక వైఫ్ చెప్పింది కాబట్టి వినాలి. మా అండర్స్టాండింగ్ అట్లా ఉంది. అందుకే వివాహ సంబంధాల్లో భార్య చెప్పినప్పుడు ఒక వయసు వచ్చాక వాళ్ళు చెప్పినట్టుగా టయానికి మందులు వేసుకోవడము, మంచి ఆహారం అది తీసుకోవాలి. ఎందుకంటే మనం పాశ్చాత్య సంస్కృతిని పాటించాం. నేను గత 4 నెలలుగా నేను ఏం జాబ్ చేయట్లేదు. ఆమె ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి బౌటిక్ ఉంది, చాలా బిజీగా ఉంటుంది. అయితే దానివలన అండర్స్టాండింగ్ ఉండాలి. ఇంతే వైవాహిక బంధాలు మేమిద్దరమే ఉంటాము. మా పిల్లల్లో 2 అబ్బాయిలు నాకు, ఒకడు యూకేలో ఉంటాడు, ఒకడు యూఎస్ఏలో ఉంటాడు. మేమిద్దరం కాబట్టి అండర్స్టాండింగ్గా ఎంత కన్వీనియంట్గా ఇద్దరము ఉండగలిగితే అంత కన్వీనియంట్ సిటీలో తిరుగుతుంటాము. లాస్ట్ వీక్ నేను 3 days వీలాక్ చేయడానికి కడప, చిత్తూరు, రేణిగుంట అటు వెళ్ళాను అనమాట. నెక్స్ట్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్. గుడ్ నైట్, జై హింద్, జై భారత్.